ఆ? నిజాలే చెప్తావుగా. నిజాలే చెప్తా, అవతల గురించి చెప్తాను. సరే కానీ లవ్ స్టోరీస్ ఉన్నాయా మనకి? అది లేదు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. చెప్పు ఉన్నాయి. చెప్పు చెప్పు. ఉన్నాయి ఉన్నాయి. ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి? అప్పుడు ఉండే. ఇప్పుడు మాకు 12-13 సంవత్సరాలకి మా పెళ్ళి 12 పెళ్ళి సంవత్సరాలు అయిపోయింది పెళ్లి మాకు. చేసుకున్నావా? మరి ఎట్లా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇంట్లో లవ్ మ్యారేజ్ ఎందుకు, పైసా పెట్టి కొనుక్కొచ్చుకున్నాం మేమే అప్పుడు. ముసలి ఏమంటది ఇక అదే ఓ సగం కోటరికి పైసలు ఇస్తుంది, ఇక తాగి సపరేట్ పండుకుంటా. నేను ఎవరిని లవ్ ఏ వయసులో లవ్ చేసిన? నిన్ను ఎవరైనా లవ్ చేసిరా? పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు వస్తాయి కదా నీకు కట్నం మళ్ళీ వస్తది ఇద్దరు. ఇప్పుడు ఇక ఇప్పుడు ఇప్పుడు ఇస్తారు ఇంకో 10 ఏళ్ళ ఇంకో 50 కోట్ల వాడు ఇస్తారు నాకు. ఏంటిది? పెళ్ళికి కట్నం కట్నమా? ఇస్తారు. నీకా ఇస్తారు? ఎందుకు ఇక? ఆ? నిజాలే చెప్తావుగా. నిజాలే చెప్తా, అవతల గురించి చెప్తాను. అంతే కదా. సరే కానీ లవ్ స్టోరీస్ ఉన్నాయా మనకి? అది లేదు. చిన్న ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఏమో ఉండొచ్చు అప్పుడు. ఉండొచ్చు అంటే అంటామా ఇప్పుడు అది. ఉన్నాయండి. ఉన్నాయి అయితే చెప్పు ఉన్నాయి. చెప్పు చెప్పు. ఉన్నాయి ఉన్నాయి. ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి? అప్పుడు ఉండే. ఏ స్కూల్లో? అంటే స్కూల్లోనా క్లాస్లో? మేము చదువుకోవడానికి పోలేదు ఇంక మేము. మరి ఎట్లా చదువుకోలేదు, జీతాలు ఉండి బతికినాం అప్పుడు. జీతాలు? జీతాలు ఉండి బతికినాము అప్పుడు. తింటానికి ఎక్కడిది, తింటానికి లేదు, లేకుండే. మరి ఎట్లా చూసినావు? మరి మంచిగా బాగుండేనా అమ్మాయా? అవన్నీ మనకి ఎందుకు, మేము ముసలోళ్ళకు కావని. ఇప్పుడు ముసలానువే, అప్పుడు వ్యవసాయానివేనా? ఏ వయసు ఉన్నప్పుడు ఎందుకు, ఇక మాకు చిన్నప్పుడు మాకు 12-13 సంవత్సరాలకి మా పెళ్ళి అయిపోయింది మాకు. మరి ఎట్లా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇంట్లో లవ్ మ్యారేజ్ ఎందుకు, పైసా పెట్టి కొనుక్కొచ్చుకున్నాం మేమే అప్పుడు. నువ్వు పైసలు ఇచ్చి కొనుక్కున్నావా? కట్నం నీకు ఇయ్యలే? కట్నం మేము ఇచ్చినాము అప్పుడు. అప్పుడు అట్లే ఉండే కదా, అప్పుడు 60 ఏళ్ళ కింద. కట్నం నువ్వు ఇచ్చి తెచ్చుకున్నావు? ఎంత ఇచ్చినావు కట్నం? 5,000 ఇచ్చిన. 5,000? 5,000 అప్పట్లో 5,000 అంటే ఇప్పుడు 5 లక్షలా? ఎక్కడ 5 లక్షలు? 50 లక్షలా? అప్పుడు 5,000 అయితే ఇప్పుడు 50 లక్షలు. 50 లక్షలు. ఇంకేం పెట్టినావు? 5,000 కాకుండా బంగారం ఇట్లా పెట్టినావా? అంతా వాళ్ళ ఖర్చు, మొత్తం వాళ్ళ ఖర్చు, మా ఖర్చు మొత్తం నేనే పెట్టినా. మొత్తం పెళ్లి కూడా మొత్తానికి 8 రోజులు. 8 రోజులు పెళ్లి? 8 రోజులు పెళ్లి కాడనే కూర్చున్నా పెళ్ళిళ్ళని. రోజు ఒకటి అయితే కార్యం మాది. ఇప్పుడు ఇలా పూల పనులు అంటే ఇప్పుడు ఇక అదొకటి ఇదొకటి అన్ని పెళ్ళి ఉన్నాయి. అంటే ముందే లవ్ చేసినావా లేకపోతే పెళ్ళైనాక లవ్ చేసినావా? అదేం లేదు. అప్పటి మొక్కలు కూడా వేరు పిల్లలు అప్పుడు చూడకపోదునా? చూడలే అప్పుడు. ఏదో అప్పుడు ఇక అమ్మ నాన్న పోయిరు, ఇప్పుడు ఇట్టాటి ఇప్పుడు పెద్ద మనుషులు పోయి ఏదో చూసి వచ్చిన దానికి పెళ్ళిళ్ళు కూడా మొక్కలు చూడలే. ఇంటికి వచ్చిన మన ఇంటికి వచ్చినాకనే చూడాలి. అట్లా కూడా ఉందా? అట్లా ఉండే అప్పుడు. మరి లవ్ చేసినా ఉన్నావు, మరి అది ఎప్పుడు చేసినావు? అది ఇచ్చిపెట్టది. ఇప్పటిదాకా నువ్వు నిజం చెప్తా అన్నావు, అబద్ధాలు ఎందుకు చెప్తా అన్నావు? నేనేం పేర్లు అడుగుతలే, పేర్లు చెప్తూ కానీ మెల్ల చెప్తూ కానీ పేర్లు చెప్పినా అది ఇప్పుడు ఏమో చూస్తుందా? ముసలామ చూస్తుందా? ఏమని అంటదా? అనదు కదా. ముసలి ఏమంటది ఇక అదే ఓ సగం కోటరికి పైసలు ఇస్తుంది, ఇక తాగి సపరేట్ పండుకుంటా. చెప్పు చెప్పు చెప్పు. పేర్లు చెప్పు. ఏందంటాడు ఇప్పుడు? చెప్తా అంటే పేర్లని అవసరం లేదు. ఎంతమంది లవ్ చేసిన? నేను ఎవరిని లవ్ చేసిన? ఏ వయసులో లవ్ చేసిన? నిన్ను ఎవరైనా లవ్ చేసిరా? నవ్వుతాడు. చెప్పు తాత. పెట్టు. ఇప్పుడు ఎవరు చూస్తారని ఎవరు అంటారు నిన్ను? సరే కానీ ఇంకా మళ్ళా అంత ఓకేనా? ఇక ఎటు పోతున్నా? ఇంటికేనా అవుతావు? ఇక ఇంటికే ఎటు ఇల్లు ఇటా ఇటా తిందామని ఇక్కడనే. నేనేనా? పొలం మీదేనా ఇది వెనకాల? అదే. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఏదో 30 గుంటలు ఉంటుంది. 30 గుంటలు. దాని మీద ఇంకోళ్ళు అన్నట్టు. మరి ట్రాక్టర్ ఇట్లా అవన్నీ ఉన్నాయి దున్నుకోనికి, లేకపోతే కిరాయి పెట్టిస్తావా? కిరాయి పెట్టుడే.
మరి దీనికి అంతా కావాలి, మళ్ళీ దునిపియనికి పైసలు కావాలా, అంతా కావాలి. గంటకు 1500. బాబా అట్లా 4 గంటలు ఉంటే ఇక 4 1500. ఇంకో పెళ్ళి చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు వస్తాయి కదా నీకు కట్నం మళ్ళీ ఇద్దరు ఇప్పుడు ఇక ఇప్పుడు ఇప్పుడు ఇస్తారు ఇంకో 10 ఏళ్ళ ఇంకో 50 కోట్ల డబ్బులు ఇస్తారు నాకు. ఏంటిది? పెళ్ళికి కట్నం కట్నమా నీకా? ఇస్తారు, ఎందుకు ఇయ్యారు? 50 కోట్లు వచ్చినాయి అనుకో, మంచిగా ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు మనం. కానీ ఇప్పటికైతే పేర్లు చెప్తలేవు, కనీసం ఒక పేరు చెప్పు. చెప్పు కాక అరే ఏమేమన్నా వాళ్ళకి నేను చెప్తానా? ఏం పేరు? అదే భాగ్యనాయక్. అబ్బా అవన్నీ ఏం పేరు చెప్పు. సరే నాకు లవ్వర్ ఎందుకు గవన్నీ ముంగట ఎందుకంత వద్దంటావా? సరే కెమెరా ఆఫ్ చేయమని చెప్తా, మళ్ళీ చెవులో చెప్పు నాకు. చెవులు చెప్పినా చెప్పలేను ఎందుకు మాకు అవన్నీ. మాకు చిన్నప్పుడే మాకు పెళ్ళిలే. చిన్నప్పుడు పెళ్ళి అయితే మేము ఏదో సరే సరే ఓకే ఓకే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మంచిదా కాదా? ఇప్పుడు పెళ్ళికి నువ్వు కాదే కాక నేను. నువ్వు చేసుకుంటా, నువ్వు ఇద్దరు చేసుకున్నా ఏం కాదు ఇప్పుడు నీకు. ఇద్దరిని మరి నువ్వు చూస్తావు మరి ఇద్దరిని? కాకపోతే బట్టలు వెంటేస్తా మరి గంటకే పని చేస్తా నేను.